హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మనం ఈ ఎస్విఓ జాబ్స్లో న్యూ జాయినింగ్స్ ఏ విధంగా జాయిన్ చేయాలి, ఆ న్యూ జాయినింగ్స్ జాయిన్ చేయడానికి ఎలాంటి కండిషన్స్ మనం ఫాలో అవ్వాలి, ఎలాంటి టర్మ్స్ కండిషన్స్ ఉంటాయి, అవి మనం ఏ విధంగా ఫాలో అవ్వాలనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా? మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎస్విఓ జాబ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎస్విఓ న్యూ జాయినింగ్స్ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా? అలాగే ఈ ఎస్విఓలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇదివరకు ఎస్విఓకి ఇప్పుడు అప్డేట్ తర్వాత వచ్చిన ఎస్విఓకి చాలా డిఫరెంట్ అనేది ఉందన్నమాట. దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఎస్విఓ జాబ్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి 100కి 200% కంపల్సరీగా ఫాలో అవ్వాలి. వాళ్ళు మాత్రమే ఎస్విఓలో న్యూ జాయినింగ్ అయినా ఓల్డ్ జాయినింగ్ అయినా కూడా ఎవరైనా సరే ఎస్విఓలో కంటిన్యూ అవ్వాలంటే కంపల్సరీగా మనం ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అటెండ్ అవ్వాలన్నమాట. కంపల్సరీగా కూడా పాటించాలన్నమాట. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో అనేది చాలా లెంతీగా ఉంటుందన్నమాట. ఓకేనా? దాని గురించి ఎవరైతే ఎస్పిఓ జాబ్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా ఈ వీడియోని కనుక మీరు చూసినట్టయితే మీరు ఎస్పిఓలో జాయిన్ అవ్వడానికి మీరు అర్హులా కాదా అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఎస్పిఓ జాబ్స్లో ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే మినిమం ఏంటంటే వాళ్ళకి మినిమం ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకేనా? అదేవిధంగా వాళ్ళకి ఏంటంటే ఈమెయిల్లో మెయిల్ పంపించడం తెలిసి ఉండాలి. అలాగే ఈమెయిల్లో ఏదైనా ఎక్కడైనా మనకి ఏంటంటే మెసేజ్ వచ్చినట్టయితే మనకి రిప్లై వచ్చినట్టయితే ఆ ఈమెయిల్ని ఓపెన్ చేసి చూడగలిగి ఇలా తెలిసి ఉండాలి. అలాగే దాన్ని ఏంటంటే చదివేలా ఉండగలగాలి. ఈమెయిల్లో ఇన్బాక్స్ అండ్ స్మాప్ బాక్స్ అని చెప్పి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా అవి ఏంటి, అవి ఎక్కడుంటాయి, ఎలా చూడాలి అదంతా కూడా తెలిసి ఉండాలి. అదేవిధంగా ఓవరాల్కి ఇంగ్లీష్ అనేది కొంచెం చదువుకొని ఉండాలన్నమాట. ఓకేనా? ఇంగ్లీష్ అనేది చదవగలగాలి. అదేవిధంగా మనం ఏంటంటే మినిమం ఈ ఎస్పిఓ జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ చేసుకోవాలంటే మినిమం డైలీ ఒక 1 అవర్ అనేది టైం అనేది స్పెండ్ చేయగలగాలన్నమాట. ఓకేనా? అంటే 1 అవర్ వర్క్ అయితే ఉండదండి. కాకపోతే ఏంటంటే కంపల్సరీగా కూడా తప్పకుండా 1 అవర్ అనేది టైం అనేది స్పెండ్ చేయగలగాలన్నమాట. ఓకేనా? ఈ కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్ తెలుసుకున్నప్పుడే కావచ్చు, లేదంటే ప్రతిరోజు కూడా మనకేంటంటే ప్రతిరోజు కాకపోయినా వీక్లీ 3 times 4 times మనకేంటంటే ఎస్పిఓ నోటీస్ బోర్డులో ఏంటంటే మనకి ఆడియోస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆ ఆడియోస్ వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా పూర్తిగా వాళ్ళు వినాలి, అదే కంటిన్యూ అవ్వాలన్నమాట. అప్పుడే ఇక్కడ ఏంటంటే వర్క్ అనేది ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది అంతా కూడా మనకి శంకర్ సార్ మనకి ఇక్కడ అప్డేట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని కంపల్సరీగా మీరు వినగలగాలి ప్రతిరోజు. వినడానికి నాకు టైం లేదు అనుకుంటే మీరు ఇక్కడ వర్క్ చేయడానికి అర్హులే కాదనమాట. ఓకేనా? కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కొత్త వాళ్ళే కాదు, పాత వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ వచ్చే అప్డేట్స్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా 24 hours లోపల ఆ అప్డేట్ ఏదైతే వచ్చిందో ఆ అప్డేట్ 24 hours లోపల మీరు దాన్ని ఓపెన్ చేసి చూడగలిగి వినగలిగి ఏమైతే కండిషన్స్ చెప్పారో ఏ విధంగా అయితే వర్క్ చేయాలని చెప్పారో ఆ విధంగా వర్క్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలన్నమాట. అప్పుడైతేనే మీరు ఎస్పిఓ జాబ్స్లో వర్క్ చేయడానికి అర్హులు అనమాట. ఓకేనా? అదేవిధంగా మనకి ఏంటంటే ఈ వర్కింగ్ విధానానికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి వర్కింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనకి ముందు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తారనమాట. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మనకి ఏంటంటే రియల్గా ఎస్పిఓ జాబ్స్లో వర్క్ చేసుకుంటూ అదర్ కంపెనీలో కూడా వర్క్ చేసుకునే అవకాశం అనేది కూడా మనకి అందిస్తారనమాట. అంటే అదర్ కంపెనీలు అంటే ఎస్బిఓకి కంపెనీకి టైఅప్ అయిన కంపెనీలు ఉంటాయన్నమాట. ఆ కంపెనీలో కూడా మీరు వర్క్ చేసుకునే విధంగా మీకు అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఓకే? అదర్ లాంగ్వేజ్ పీపుల్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ చెప్పింది ఏది కూడా వాళ్ళు కరెక్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోకుండా చిన్న మిస్టేక్లు అయినా చేయడం జరుగుతుంది అనమాట. దాని గురించి ఏంటంటే ఇక్కడ అదర్ లాంగ్వేజ్ పీపుల్ని అవాయిడ్ చేయడం మంచిదని చెప్పి ఒక డిసైడ్కి అయితే రావడం జరిగింది. ఇంకా పోను ఎలా ఉండిపోతుంది అనేది మళ్ళీ మీకు అప్పుడు వచ్చిన అప్డేట్స్ని బట్టి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక న్యూ జాయినింగ్ విషయానికి వచ్చినట్టయితే న్యూ జాయినింగ్కి మనం ఇక్కడ న్యూ జాయినింగ్ తీసుకోవాలి, కంపెనీలో వర్క్ చేయాలనుకుంటే మినిమం మనం ఏంటంటే 10,000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట.
10,000 అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఈ 10,000 పే చేసేది ఏంటంటే కంపెనీకి పే చేయాల్సిన అవసరం లేదు. 15,000 రూపాయల వర్త్ గల రివార్డ్ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి అనమాట అండి. ఓకేనండి. 15 రూపాయల వర్త్ గల రివార్డ్ పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. అది ఎక్కడ యాడ్ అవుతాయంటే మనకి బయోమోట్ యాప్ అని చెప్పేసి మనం ఒక డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసి పెట్టుకునేసి దాంట్లో మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం అక్కడ పర్చేస్ చేయాలన్నమాట. ఓకేనా. ఒక 10,000 రూపాయలకి మనం కానీ ఇక్కడ పర్చేస్ చేసినట్టయితే ఆ 10,000 రూపాయలకి మీరు 15,000 రూపాయల వర్త్ గల మనకి రివార్డ్ పాయింట్స్ అనేది అక్కడ యాడ్ అవుతుంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ అనేది మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మంత్లీ మీరు పర్చేస్ చేసినప్పుడైనా సరే కొంచెం రివార్డ్ పాయింట్స్ వాడుకోవచ్చు. ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇక్కడ న్యూ జాయినింగ్ కు వచ్చిన తర్వాత మీకు ఏంటంటే న్యూ జాయినింగ్ లో ఎవరైతే రిఫర్ చేస్తారో కొత్త వాళ్ళని ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే 1000 రూపీస్ రిఫరల్ బోనస్ అనేది 1000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 1000 రూపీస్ కూడా మీకు ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఏ రోజు అయితే మీరు రిఫరల్ తీసుకొచ్చారో అదే రోజు మీకు 1000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే వర్కింగ్ అవర్స్ లో, అంటే మినిమం మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock లోపల కనుక మీరు ఎవరినైనా రిఫర్ చేసినట్టయితే 10 to 5 అనమాట. ఈలోగా మీరు రిఫర్ చేసినట్టయితే అది వర్కింగ్ టైం, అంటే మీరు బ్యాంకింగ్ వర్కింగ్ టైం అనమాట. అంటే సండే సాటర్డే కాకుండా మండే టు ఫ్రైడే వరకు కూడా ఆ టైంలో కనుక మీరు రిఫరల్ చేసినట్టయితే ఆ రోజే మీకు రిఫరల్ బోనస్ అనేది ఇమ్మీడియట్ గా రావడం జరుగుతుంది. మీరు విత్డ్రాల్ చేసుకునేసి మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇది ఒక కండిషన్. అలాగే మీరు ఏంటంటే ఈ వర్క్ చేయడానికి మీరు అర్హులా కాదనేది మీకు ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఎస్బీఓలో లాగిన్ అయిన తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ ఫామ్ లో ఏముంటుందంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా కూడా మీరు చదువుకునేసి అక్కడ టిక్ చేసుకునేసి అప్పుడే మీరు ఏంటంటే ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. కంపెనీ పెట్టి కండిషన్స్ అన్నట్లుగా నేను ఒప్పుకుంటున్నాను, 1 hour వర్క్ చేయడానికి ఒప్పుకుంటున్నాను, నాకు ఒకవేళ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది, ఇదంతా కూడా మీకు అక్కడ ఫామ్ లో ఉంటుందండి. ఫామ్ లో చూసుకునేసి మీరు టిక్ పెట్టుకునేసి అప్పుడు మీరు ఈ సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసి ఫామ్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే 4 months అనేది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. 4 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఈ 4 months కూడా మీరు ఏంటంటే ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. ఎలా చేయాలి, ఏం చేయాలి అంతా కూడా మీకు అక్కడ ట్రైనింగ్ వీడియోస్ అని ఉంటాయి. ఆ ట్రైనింగ్ వీడియోస్ చూసుకుని మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అంతా కూడా ఆ విధంగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఏంటంటే మంత్లీ 1000 రూపీస్ అనేది మీకు 4 months కదా, 4 months కి కూడా 1000 రూపీస్ అనేది మీకు పే చేసుకుంటారనమాట. ఓకేనా. ఈ 1000 రూపీస్ మీకు మంత్లీ 1000 రూపీస్ మీకు పే చేసుకుంటారు. 4 months మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మీకు ఏంటంటే మీరు రెగ్యులర్ గా మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మినిమం 15,000 రూపాయలు అనేది మీకు శాలరీగా ఇస్తారనమాట. ఓకేనా. 15,000 రూపాయలు మీకు శాలరీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ పే చేసే 10,000 రూపీస్ కూడా మీకు ఏంటంటే అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ కాంబో కోర్స్ అనమాట. ఇది మీరు పర్చేస్ చేయాలన్నమాట. 10,000 రూపీస్ మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు మీ వాలెట్లోకి వచ్చేటోడికి, అదే మీ బైమోట్ యాప్ వాలెట్లోకి వచ్చేటోడికి 15,000 రూపాయల వర్త్ గల మీకు రివార్డ్ పాయింట్స్ అనేది మీకు ఫ్రీగా యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా. ఇంతవరకు క్లియర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లై టు పార్ట్నర్ ప్రోగ్రామ్ అనమాట. ఇది అప్లై టు పార్ట్నర్. ఇదేంటంటే ఇక్కడ కూడా సేమ్ అలాగే మీకు ఏంటంటే మనకి 4 months ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అనమాట. 4 months ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఇక్కడ ఈ కోర్స్ పర్చేస్ చేసిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్ లో మీకు ఏంటంటే మంత్లీ 1000 రూపీస్ అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ 1000 రూపీస్ మీకు ట్రైనింగ్ పీరియడ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ రిఫరల్ బోనస్ కూడా మీకు ఏంటంటే సేమ్ అలాగే ఇక్కడ రిఫరల్ బోనస్ ఇక్కడ ఎవరైనా మీరు పర్చేస్ చేసిన తర్వాత మీరు చేసుకుంటే ఎవరైనా కొత్త వాళ్ళని రిఫర్ చేసినప్పుడు మీకు ఇక్కడ 1000 రూపీస్ అనేది మీకు రిఫరల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అలాగే మీరు ఏ రోజు అయితే మీరు రిఫరల్ చేస్తారో ఆ రోజు మీరు వర్కింగ్ టైం బట్టి మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. అలాగే మనకి ఇక్కడికి వచ్చేటట్టుగా ఏంటంటే ఆ టైమింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 4 months టైమింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే మంత్లీ 15,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం అనేది ఈ కంపెనీ వాళ్ళు అందించారు. ఇది కూడా మీకు ఏంటంటే ఈ కిట్ కూడా మీకు ఏంటంటే
10,000 రూపాయలు అనమాట. ఓకేనా, ఇక్కడ 10,000 రూపాయలు ఉంటుంది. అదే విధంగా మీకు ఏంటంటే ఈ 10,000 రూపాయలు పెట్టి మీరు ఈ కోర్స్ పర్చేస్ చేసినందుకు గాను మీకు ఏంటంటే పైమోట్లో మీకు సేమ్ అలాగే 15,000 రూపాయలు వర్త్ గల మీకు రివార్డ్ పాయింట్స్ అనేది మీకు అక్కడ యాడ్ అవుతాయి అనమాట. బై మోర్ ట్యాబ్లో యాడ్ అవుతాయి. అది అది మీరు ఏంటంటే కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఒకసారి యూస్ చేసుకుంటే ఒకసారి యూస్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెంగా కావాలంటే కొంచెం కొంచెంగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా ఉంటుందన్నమాట. న్యూ జాయినింగ్ విషయానికి వచ్చేసరికి సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ గా మీకు రిఫరల్ కి 1000 రూపీస్ చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ పార్ట్నర్షిప్ అనమాట. ఇదేంటంటే మన ఇది ఓన్లీ ఇదేంటంటే ఎస్పీఓ యూజర్స్ కి మాత్రమే, ఇది బయట వాళ్ళు కాదు. ఎస్పీఓ యూజర్స్ కి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది అనమాట. మినిమం మీరంటే 30,000 పాయింట్స్ రివార్డ్ పాయింట్స్ అనేది మీకు మీరు పొందుతారనమాట. దాని విలువ వచ్చేటట్టుగా దాని వర్త్ వచ్చేటట్టుగా 15,000 వర్త్ కలిగి మీకు రివార్డ్ పాయింట్స్ అనేది మీకు రివార్డ్ పాయింట్స్ గా యాడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఇదేంటంటే ఓన్లీ ఎస్పీఓ యూజర్స్ కి మాత్రమే సైన్ అప్ బాన్స్ కింద మనకి అందించడం జరుగుతుంది. యువర్ ట్యూటోరింగ్ పార్ట్నర్ అనమాట. ఇది డిజిటల్ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ అనమాట. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా సేమ్ 10,000 అనమాట. ఇది ఎడ్యుకేషన్ కోర్స్ అనమాట. దీన్ని ఒకవేళ ఎవరైనా మీరు యూజ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ దీనికి కూడా సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది దీనికి కూడా వర్తిస్తాయి అనమాట, సేమ్ అలాగే. ఓకేనా, ఇదనమాట. మీరు ఏ ప్లాన్ లో జాయిన్ అవ్వాలి, ఏ ప్లాన్ అయితే మీరు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ ప్లాన్ తగ్గట్టుగా మీరు ఆ మనీ అనేది మీరు పే చేయగలిగితేనే మీరు ప్లాన్ అనేది తీసుకునేసి ఆ ప్లాన్ లో మీరు కంటిన్యూ అవ్వండి. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే మీరు లాగిన్ అయిన డేట్ కానించి మీరు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికి ఓకే నేను వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అనుకున్న తర్వాత మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న డేట్ కానించి మీకు మినిమం 15 రోజులు అనేది టైం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ 15 రోజుల టైంలో మీరు ఏంటంటే మీరు మనీ అనేది ఆ కోర్స్ అనేది పర్చేస్ చేసి మీరు మనీ అనేది పే చేసి కోర్స్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడైతేనే మీకు ఏంటంటే మీరు ఐడి అనేది మీకు కంటిన్యూ అవుతుంది, లేదంటే మళ్ళీ మీ ఐడి అనేది మళ్ళీ ఏంటంటే బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. దాని గురించి ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మీరు ఓకే అనుకున్నట్టయితే 1 అవర్ టైం స్పెండ్ చేయడం, ఎలాకి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం, అదేంటంటే మెయిల్ పంపించగలడం, వచ్చిన మెయిల్ని మీ స్నాప్ బాక్స్లో ఉందా ఇన్బాక్స్లో ఉన్నది మీరు చెక్ చేసుకునేసి అన్ని చేసుకోగలడం, ఇవన్నీ కూడా మీకు అన్నీ ఓకే నేను ఎస్బీఓ జాబ్స్లో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, అలాగే ఆ 10,000 రూపాయలు నేను పే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా అని చెప్పి అనుకుంటేనే మీరు ఈ ఎస్బీఓ జాబ్స్లో జాయిన్ అయ్యి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా న్యూ జాయినింగ్స్ ఎవరైతే మీరు న్యూ జాయినింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఓన్లీ మనకి 1,000 రూపాయలు రిఫరల్ బోనస్ వస్తుంది కదా అని చెప్పి 1,000 రూపాయల గురించి ఆలోచించి మీరు రిఫరల్ అయితే మాత్రం చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళతో పాటు మీరు టైం స్పెండ్ చేయగలిగి వాళ్ళతో మీరు వర్క్ చేయించగలిగి వాళ్ళు ఆ వర్క్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారంటే మాత్రమే వాళ్ళని మీరు రిఫరల్ అయితే చేయండి. అంతేగాని 1,000 రూపాయలకి మనం ఆశపడి రిఫరల్ బోనస్ వచ్చి 1,000 రూపాయల గురించి మనం ఆశపడి మనం రిఫరల్ చేసినట్టయితే వర్క్ చేయడానికి వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళని రిఫరల్ చేసినందుకు మనం కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. అంతేకాకుండా వాళ్ళ ఐడితో పాటు మన ఐడి కూడా బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. అంటే ఎవరైతే రిఫరల్ ఇచ్చారో వాళ్ళ ఐడి కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా గైడెన్స్ నాలెడ్జ్ వాళ్ళ దగ్గర లేనప్పుడు మనం ఇచ్చే సత్తా మన దగ్గర ఉండగలగాలి. అది మనం ఇవ్వలేనప్పుడు ఏంటంటే వాళ్ళని రిఫరల్ చేసినందుకు గాను మనం రిఫరల్ చేసినందుకు గాను మన ఐడి కూడా బ్లాక్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట. దాని గురించి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా వాళ్ళు ఓకే అని ఇలా అయితేనే మీరు వాళ్ళని రిఫరల్ చేయండి. రిఫరల్ చేసిన తర్వాత ఏంటంటే వర్క్ ఎలా చేయాలి ఏంటంతా కూడా వాళ్ళకి మీరు ఏంటంటే ఒక డెమో రూపంలో ఒక వీడియో అనేది ఉంటుందన్నమాట. ఆ వీడియో కంటిన్యూ చేసుకుంటూ ఆ వీడియో చూసుకునేసి ఆ వీడియోలో ఏం చెప్పారు ఎలా చెప్పారు అదంతా క్లియర్గా ఆలకించి అప్పుడు వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎస్బీఓ జాబ్స్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నాకు ఓకే, నేను ఎస్బీఓ జాబ్స్లో 10,000 పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అయ్యి మీరు కూడా సంపాదించుకోవచ్చు అనమాట. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.